అందరి మనసులు గెలిచిన సింగర్. భారీ మోసం కుంభకోణంలో చిక్కుకున్న జానపద హీరోని మీరు ఊహించగలరా? నిజమేంటి? 10 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 600 కోట్ల వరకు స్కామ్ ఆరోపణలు వస్తే నిజమేంటి? ఈ వీడియోలో పూర్తి స్టోరీ, రెండు వైపుల వాదనలు మరియు ఇప్పటి పరిస్థితి మొత్తం క్లియర్గా తెలుసుకుందాం రండి. నమస్తే, నా పేరు భానుప్రసాద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఫోక్ సింగర్ మంగళి అసలు పేరు సత్యవతి రాథోడ్. సారంగ దర్యా, రాములో రాముల వంటి పాటలతో భారీ క్రేజ్ సంపాదించి సాధారణ కుటుంబం నుంచి వచ్చి స్టార్ అయిన ఈమె ఇప్పుడు ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఆ కేసు ఏమిటైంది? మంగళి, ఆమె అన్న శివ ఇంకా మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి. అవేమిటంటే, ఆరోపణలు అడ్వకేట్ సుబ్బారావు మరియు కొంతమంది బాధితులు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏమిటంటే, సింగర్ మంగళి తన క్రేజ్ని మరియు పాపులారిటీని ఉపయోగించి ప్రజలను నమ్మించారని, దానికి సంబంధించి వారు చెబుతున్న ప్రధాన అంశాలు ఇవే. 100 నుంచి 150 మంది ఇన్వెస్టర్లను మోసం చేశారట. మైక్రో ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, సినిమా ఫైనాన్స్ పేరుతో పెట్టుబడులు తీసుకున్న 3 నుంచి 5% వరకు రిటర్న్స్ నెలవారీ అని హామీ ఇచ్చి మొదట 10 కోట్లు చెప్పిన తరువాత కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 150 నుంచి 600 కోట్లు వరకు స్కామ్ జరిగింది అని అనుమానం ఉంది. బాధితులు మరియు అడ్వకేట్ సుబ్బారావు పోలీసులకి కొన్ని బలమైన సాక్ష్యాలను అందజేశారని తెలుస్తుంది. అది కూడా మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ లావాదేవీకి సంబంధించి రికార్డులు, ట్రాన్సాక్షన్ రికార్డ్స్, మైక్రో ఫైనాన్స్ స్కీమ్లో బాధితులు, మంగళి బంధువులు మరియు సంబంధిత సంస్థలకు పంపిన మనీ ట్రాన్స్ఫర్ వివరాలు, అగ్రిమెంట్ పేపర్లు, పెట్టుబడులకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు, ఆడియో అండ్ వీడియో క్లిప్స్, మంగళి మరియు ఆమె బంధువులు పెట్టుబడిదారులను నమ్మించేలా చెప్పిన కొన్ని రికార్డింగ్లు, డబ్బులు తిరిగి అడిగినప్పుడు వచ్చిన బెదిరింపులకు సంబంధించి బెదిరింపు కాల్స్ ఆధారాలు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు సమర్పించారు. పోలీసులు ఈ కేసును బిఎన్ఎస్ చట్టం కింద నమోదు చేశారు. ఈ కేసులో సెక్షన్లు 318 చీటింగ్ మరియు మోసం, సెక్షన్ 351(2) బెదిరింపు కేసు, సెక్షన్ 352 అనుమానము, అవమానము, సెక్షన్ 61 కుట్ర. ఈ కేసును బిఎన్ఎస్ చట్టం కింద నమోదు చేశారు. సెక్షన్ 318, సెక్షన్ 351, సెక్షన్ 352, సెక్షన్ 61 ఈ సెక్షన్స్ కింద నోటీసులు జారీ చేసి ఫిర్యాదులు చేసిన వారిని మరియు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగళి, ఆమె సోదరులు శివలకు నోటీసు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. పోలీసులు తదుపరి దర్యాప్తు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నది. మనీ ట్రయల్ దర్యాప్తులో వసూలు చేసిన కోట్ల రూపాయలు ఏ అకౌంట్కి వెళ్ళాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కుంభకోణంలో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న రావంత్ మధును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని ఆధారాలు దొరికితే మరికొంత కీలక వ్యక్తుల్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కౌంటర్ కేసులు పరిశీలన చేస్తున్న పోలీసులు మంగళి కూడా అడ్వకేట్ సుబ్బారావుపై పోలీస్ స్టేషన్లో కౌంటర్ కేసు పెట్టింది. 2 కేసులు పోలీసులు విచారణ చేసి న్యూస్ని బయటకు తెస్తారు. ఇన్వెస్టర్ల మాటల ప్రకారం మైక్రో ఫైనాన్స్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంగళి బంధువులు, ఆమె సోదరుడు శివ మరియు ఇతరులు ఉండటం, ఆమె స్వయంగా నమ్మకం కలిగించడం కోసం ఈ స్కీమ్స్ను ప్రమోట్ చేసిందని చెప్పి పెట్టుబడి పెట్టారు. మంగళి పేరు చూసి నమ్మకం వచ్చిందట. సెలబ్రిటీ ఉంది కాబట్టి సేఫ్ అనుకున్నారు. గ్యారంటీగా మంగళి ఒక సెలబ్రిటీ కావడంతో ఆమె మాటలను వాళ్ళందరూ ఇన్వెస్టర్లు వాళ్ళు పెట్టిన పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయని భావించి ఆమె స్వయంగా రంగంలోకి దిగడంతో ఒక భరోసాగా నమ్మకంగా సపోర్టుగా పనిచేసిందని బాధితులు చెప్తున్నారు. భారీ లాభాలు వస్తాయని చెప్పి డబ్బులు తీసుకున్నారట, కానీ లాభాలు రావడం లేదు. మీ పెట్టుబడులకి మంగళి భరోసా ఉంటుందని నమ్మకం కలిగించడం, ఎలాంటి ఇబ్బంది రాదు అని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేశారని, అసలు పెట్టిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని, తీరా రిటర్న్స్ అడిగేసరికి బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరైతే బెదిరింపులు కూడా వచ్చాయని చెబుతున్నారు. ఇది మోసం జరిగినది బంజారా కమ్యూనిటీకి చెందిన చాలామంది బాధితులే చెప్తున్నారు. మంగళిది కూడా బంజారా కమ్యూనిటీ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన కమ్యూనిటీనే మోసం చేసింది అని. కానీ బాధితులు మాత్రం ఆమెనే ప్రధాన గ్యారెంటర్గా భావించి డబ్బులు ఇచ్చామని వాదిస్తున్నారు. ప్రస్తుతము పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ గ్యారంటీ
మరియు నమ్మక ద్రోహం అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు ప్రతి డాక్యుమెంట్ని, ట్రాన్సాక్షన్ని, ప్రతి స్టేట్మెంట్ని పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ దగ్గర కూడా ఈ మంగళి బాధితులు ఎవరైతే ఉన్నారో తమ గోన్ అంతా ఈ ప్రెస్ క్లబ్ ద్వారా వెంటనే జోక్యం చేసుకొని తమ సొమ్మును తిరిగి ఇప్పించాలని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మంగళికి రాజకీయ పలుకుబడి ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారనమాట. దానిపైన కూడా పోలీసులు దాని గురించి కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు. కొందరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గర కూడా మంగళిని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ని కూడా వీళ్ళు కంప్లైంట్ చేశారు. ఇప్పటి వరకు అఫీషియల్ బ్యాన్ అయితే లేదు, కానీ కొందరు ప్రొడ్యూసర్లు దూరంగా ఉన్నారా అనే టాక్ కూడా వచ్చింది. ఈ అమ్మాయికి ఈ వివాదంతో కొత్త పాటలు తగ్గే అవకాశం కూడా ఉంది. కానీ మంగళి ఒక పాటకి ఫేమ్ అయిన తర్వాత 50 నుంచి 60 వేలు తీసుకొని మంగళి పెద్ద స్టార్ అయింది. మంగళి మాత్రం అన్ని ఆరోపణలను తిరస్కరించిందనమాట. రిపోర్ట్స్ ప్రకారం న్యూస్లో మీరు చూడొచ్చు, న్యూస్ వస్తున్నాయి కాబట్టి ఆమె ఇప్పుడే ఈ ఆరోపణల వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇది ఒక కుట్ర అని చెప్తుంది. అడ్వకేట్ సుబ్బారావు 10 లక్షలు డిమాండ్ చేశాడట. ఇవ్వకపోవడంతో ఆమె తప్పుడు కేసులు పెట్టిందని పోలీసులు చెప్తున్నారు. తప్పుడు కేసులు పెట్టాడని, ఇంకా మార్ఫింగ్ వీడియోలు ఉపయోగించి బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపణలు మంగళి చేసింది. దీనిపైన పోలీస్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేసింది మంగళి. మరో కేసులో ప్రధాన నిందితుడు రావత్ మధు అరెస్ట్ అయ్యారు. అతను ఏం చెప్తున్నాడంటే మంగళికి ఈ కేసుకి, ఈ స్కామ్కి సంబంధం లేదని చెప్తున్నాడు అనమాట. అతను అరెస్ట్ అయింది వేరే కేసులో. అతను ఈ కేసు ప్రస్తావన తెచ్చి ఈ కేసుని ఇంకా కాంప్లికేటెడ్గా చేసి పెట్టేశాడు. ఈ కేసు గురించి ఇప్పటి వరకు మంగళి అరెస్టు కాలేదు. 2 వైపులా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. పోలీసులు ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. ఈ కేసు ఇప్పుడు హై టెన్షన్ స్టేజ్లో ఉంది. వేచి చూడాలి కేసు ఏమవుతుంది, ఏంది. ఈ మంగళికి రాజకీయ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి కేసు ఇప్పుడప్పుడే తేలదు. ఈ ఆరోపణలు ఒక 10 నుంచి 600 కోట్లని చెప్తున్నారు. కానీ ఇది కేసు నమోదైంది పంజాగుట్ట. నిజం ఏది అనేది కోర్టు నిర్ణయించే వరకు మనము కానీ వెయిట్ చేసి చూడాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ ఫ్రెండ్స్, ఈ కథ మనకు ఒక లెసన్ ఇస్తుంది. సెలబ్రిటీ అని బ్లైండ్గా ట్రస్ట్ చేయడం కాదు, కానీ ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ముని సేఫ్గా పెట్టండి. సెలబ్రిటీ ఉన్నారు కదా అని గుడ్డిగా నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మన డబ్బులు ఖచ్చితంగా తిరిగి రాదు. హై రిటర్న్స్ అంటే డబ్బులు చెక్ చేసుకోవాలి. ఎవరైనా ఎక్కువ వడ్డీకి ఆశ చూపిస్తే ఒక గ్యారెంటర్ని సపోర్ట్గా పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. హై వడ్డీ అంటే మోసపోకండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.